శ్రీమాత్రే నమః. ఈరోజు 41, 42, 43 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 41వ శ్లోకం. భవానీ భావన గమ్యా భవారణ్య కుఠారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయని. భవానీ అంటే భౌని భార్య అని, భావనాగమ్య అంటే ఆలోచన ద్వారానే అమ్మవారు మనకు దొక్కుతుండదట. ఆలోచన ద్వారానే మనం పొందగలమట అమ్మవారిని. భవారణ్య కుఠారిక, సంసారం అనే అడవిని తొలగించడానికి ఉపయోగపడేటువంటి గొడ్డలి వంటిది అని దీని తాత్పర్యం. భద్రప్రియ అంటే శుభములు శ్రేష్టములు అయినటువంటి వాటిని ఇష్టపడుతుందట. భద్రమూర్తి అంటే శుభమైన స్వరూపం కలిగినటువంటిది అని. భక్త సౌభాగ్యదాయని అంటే భక్తులకు సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి తల్లి అని అర్థం. తర్వాత 42వ శ్లోకం. భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వస్యా భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయని. భక్తి ప్రియా తన పట్ల భక్తిని ఇష్టపడేటువంటి తల్లి అని. భక్తి గమ్య భక్తికి గమ్యమైనటువంటిది అని. భక్తి ఉంటే చాలు గమ్య అమ్మవారు అనే గమ్యాన్ని మనం చేరుకోగలం. భక్తి వస్య భక్తికి స్వాధీనురాలు, ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుందని. భయాపహ అన్ని భయాలను పోగొట్టినటువంటి తల్లి అని. శాంభవి అంటే శివుని భార్య అని. శారదారాధ్య అంటే సరస్వతి మొదలగు వాగ్దేవతల చేత పూజింపబడుతూ ఉన్నటువంటి తల్లి అని. శర్వాణి అంటే ఈశ్వరుని భార్య. శర్మదాయని అంటే శాంతి సుఖములు సౌభాగ్యాలు ఇచ్చినటువంటి తల్లి అని. తర్వాత 43వ శ్లోకం. శాంకరీ శ్రీకరీ సాధ్వి శరశ్చంద్ర నిభాననా శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన. శాంకరి అంటే ఈశ్వరుని భార్య అని. శ్రీకరి ఐశ్వర్యమును ఇచ్చినటువంటి తల్లి అని. సాధ్వి సాధు ప్రవర్తన కలిగినటువంటి తల్లి అని. శరశ్చంద్ర నిభానన శరత్కాలంలోని చంద్రునికి సమానమైనటువంటి ముఖ కాంతి కలిగినటువంటి తల్లి అని. శాతోదరి సన్నమైనటువంటి నడుము కలిగినటువంటి తల్లి అని. శాంతిమతి శాంతి స్వభావం కలిగినటువంటి తల్లి అని. నిరాధార ఏ అవసరము లేనటువంటి తల్లి అంటే ఆమె జగత్తుకు ఆధారం, ఆమెకి ఏ ఆధారం అవసరం లేదు. నిరంజన నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి తల్లి అని. తర్వాత 3 శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.